బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం నర్సంపేటకు చేరుకుంది. అశ్రు నయనాల మధ్య అంతిమ యాత్ర కొనసాగుతోంది. పార్టీలకు అతీతంగా ప్రజలు తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. జనంతో నర్సంపేట ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. అలాగే పెద్ది స్వగ్రామం నల్లబెల్లికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు భారీగా చేరుకున్నారు. మరవలేంది, ఇంకా నమ్మశక్యంగా లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఉద్యమ సమయంలో అతను ప్రజలతోనే ఉన్నాడు, ప్రజాప్రతినిధిగా ప్రజలతోనే ఉన్నాడు, ప్రతిపక్షంలో కూడా ప్రజలతోనే ఉన్నాడు. మళ్ళా తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా కేసీఆర్ గారి బాటలు నడవాలనే ఒక ఆలోచనతోని వారు చివరి క్షణాలు, చివరి గంటల వరకు కూడా ప్రజల కోసము పరితపించిండు. వారి హయాంలో నర్సంపేట ఎంతో అభివృద్ధి చెందింది. ఉద్యమకాన్ని కోల్పోవడం నాకే కాదు, తెలంగాణ ఉద్యమకారులతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ, ప్రత్యేకంగా చెప్పానంటే వారి ఇద్దరు చిన్నపిల్లలు, వారి సతీమణికి తీరని లోటు. ఏదేమైనప్పటికీ కూడా పార్టీ వారికి అండగా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.